సంవత్సరాల కాలం ఈ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఆయనకున్నటువంటి పార్టీ కార్యకర్తలందరినీ కూడా వారు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమో కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెలుగుదేశం పార్టీ అయితే మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉంది, అంతర్జాతీయ పార్టీ అది. వీరిది జాతీయ పార్టీ కింద నిన్న డిక్లేర్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆ జాతీయ పార్టీ ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణ, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఇంకేయో రాష్ట్రాల్లో చెప్పినట్టున్నారు. సరే, నెక్స్ట్ దేశం అంతా కూడా ఉంటుందని చెప్పారు. సంతోషం. ఒక తెలుగువాడు పార్టీ పెట్టి దేశవ్యాప్తంగా దాన్ని పార్టీని ఎదిగిస్తున్నందుకు, సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పలు రాష్ట్రాల్లోని కార్యకర్తలందరినీ కూడా ఆయన కూర్చోబెట్టి ఈ 1.5 సంవత్సరంలో తన ప్రభుత్వం యొక్క సాధించిన ప్రజలకి తను ఏర్పాటు చేసినటువంటి, తను సాధించి పెట్టినటువంటి ప్రజల కలల్ని వాస్తవాలుగా అది ఒక ప్రాగ్మటిజంగా నిజమని నిరూపించేలా చేసి చూపించినటువంటి విషయాల్ని, అలాగే 10 సంవత్సరాలుగా సుమారుగా 2014 నుంచి 2025 దాకా తన యొక్క జనసేన పార్టీ ఆవిర్భావం, ప్రయాణం, ఐడియాలజీ, ప్రాగ్మటిజం, ఇంకా పలు రకాల నోరు తిరగని పదాలతో ఆయన చెప్పినటువంటి ఆశయాలు అవన్నీ కూడా మనం విన్నాం, చూసాం. పెద్దగా ఆయన గురించి నేనేమి ఈరోజు చెప్పదలుచుకోవట్లా. ఎందుకంటే దాదాపుగా ఆయన ఐడియాలజీని, ప్రాగ్మటిజంని నమ్మి వారి వెనక వచ్చినవాడు. వాళ్లే సతమతమైపోతున్నారు అర్థం కాక. ఐడియాలజీ అర్థం కావట్లేదు, అసలు అది ప్రాగ్మటిజమా ఇంకేదన్నా ఇజమా అర్థం కావట్లేదు. ఒకసారి అంటే వారి ఐడియాలజీ ఏంటది, అది నిజంగా ప్రాగ్మటిజమా? కులం అనే దాని గురించి పెద్దల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వాన్ని నడుపుతున్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి వారు ఏం చెప్తున్నారో, వారి ఐడియాలజీ ఏంటి, కులం అనే దాని గురించి ఒకసారి చూడండి. ఈ వెనకబాటుతనం, మీ కోరికలు ఉన్నాయి కదా, ఎవడు మా కులం నుంచి ముఖ్యమంత్రి అవ్వలేదు, మీరు ఓటేయండి, అవి చూపిస్తుంది. కాపు, తెలగ, ఒంటరి బలిజలకి చెప్తున్నాను, మీరు ముందుకొస్తే తప్ప ఈ రాష్ట్రంలో మార్పు రాదు. కనీసం ఆంధ్ర భావన ఎలాగో లేదు, కనీసం కుల భావన తెచ్చుకుని బాగు చేయండి రాష్ట్రాన్ని. కుల పోరాటాలు ఎంతకాలం చేస్తాం? నేను కులం కోసమే ప్రయాణిస్తే కుల నాయకుని అయ్యేవాడిని కదా. నేను కులం కోసం ఒక్కదానికి రాలేదు. నేను సంపూర్ణ మానవాళి కోసం వచ్చాను. జాషువా విశ్వనరుడు అన్న కాన్సెప్ట్ ని గుండెల్లో పెట్టుకొని వచ్చాను నేను. మళ్ళీ జాషువా గారిని ఎందుకు అపవిత్రం చేయటం మరి నాకు అర్థం కాదు. జాషువా గారు ఉంటే ఏమైపోయాడు ఆయన, పెద్ద ఆయన. జాషువా గారికిను అసలు ఈయన మాటలకి, ఈయన ఐడియాలజీకి, కుల ప్రస్తావన గురించి, అంటే అవసరం ఉంటే వారి కులవాదన ఎలా ఉంటుంది, అవసరం తీరిన తర్వాత కులవాదన ఎలా ఉంటుంది, ఇది ఏ రకమైన ఐడియాలజీనో ప్రజలు ఆలోచించుకోవాలి. వారి ఐడియాలజీని నమ్మి వారి వెనకాల వచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాలి. అలాగే మతం గురించి వారికి ఉన్న ఐడియాలజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఆడేది కొద్దిమంది రాజకీయ నాయకులు ఆడతారు, వాళ్ళు కూడా ఎక్కువ మంది ఆడేది కూడా హిందువులే. అసలు ఇలాంటి గొడవలు పెట్టింది హిందూ నాయకులు తప్ప మిగతా నాయకులు చేయరు అసలు. వాళ్ళకి మా నాన్న ఎలాంటి వాడంటే, మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధనలో సిగరెట్ వెలిగించిన దేవుడు లేడు, దెయ్యం లేదనే వ్యక్తి మా నాన్న. నా స్నేహితుడు కూడా పాస్టర్, నాతో పాటు చదువుకున్న స్నేహితుడు కూడా తను పాస్టర్ ఉండేవాడు. సో తను కూడా నన్ను
గోపి లైట్ ఒకరోజు నన్ను బ్యాప్టైజ్ చేశాడు. నిజంగా మన ఈ మధ్యన గోమాంసం గురించి లేదంటే బీఫ్ గురించి ఇంత గొడవ జరుగుతూ ఉంటే నాకు అనిపించింది, స్వామి వివేకానంద ఒక మాట చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు మా నాన్న చెప్పిన మాటలు ఇవి. నిజంగా నాకు ఆకలేసి వేరే దారి లేకపోయి నేను ఉండాలి అంటే గుడ్డు మాంసం ఇది ఆయన అన్న మాటలు. నేను బీఫ్ తినాలి అంటే నేను తిని ముందుకెళ్తాను తప్ప దాన్ని వేరేలా చేసుకోనని స్వామి వివేకానంద అన్న మాటలు ఉంటాయి. ఆయన స్వామి వివేకానంద జీవిత చరిత్రలో ఉంటాయి. అంటే తిండి ఏది తిన్నామని కాదు, నిజంగా మరి తిండి శాకాహారమే తింటే అందరు గొప్పోళ్ళు అయిపోతారంటే మరి గుజరాత్ లో గోద్రా ఘటన ఎందుకు జరిగింది? హిందూ ధర్మాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు. అరే నేను హిందువుని, చాలా బలమైన హిందువు, నేను కూడా అది కూడా చెప్తున్నాను మీకు. ఎవడు బలమైన హిందువు అంటే అన్ని మతాల్ని సమానంగా చూసేవాడే బలమైన హిందువు. కానీ కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ముస్లింస్ ని ఇస్లాం సమాజాన్ని చూసి నేర్చుకోండి. వాళ్ళు అల్లా అంటే ఆగిపోతారు, మనం గోవింద అన్నం ఆగం. మన దేశ దౌర్భాగ్యం మనం హైందవ ధర్మానికి మన గౌరవం ఇవ్వం. అన్ని ప్రాంతాలని మతాలని గౌరవిస్తాం, కానీ తప్పులు జరుగుతున్నప్పుడు సరిదిద్దుతాం. ఈ ఆలోచనతో వచ్చాను. సరే, వాళ్ళ మతం లేదంటున్నారు. రేపేమంటారో భగవంతుడికి తెలియాలంటే మరి భగవంతుడికి కూడా అర్థం కాని పరిస్థితి, భగవంతుడు కూడా పసికట్టలేని పరిస్థితి. ఇక పొలిటికల్ స్టాన్స్ గురించి అంటే ఒక రాజకీయ సిద్ధాంతం గురించి, ఆయన సిద్ధాంతం గురించి కూడా చెప్తారు. ఆయన రాజకీయ సిద్ధాంతం ఎట్లా ఉంటుందో ఒకసారి చూద్దాం. చేగువేరా మొత్తం ఆఫీస్ అంతా కూడా చేగువేరా ఫోటోలు ఉండేవి. ఆ తర్వాత మాయావతి గారితో ప్రయాణం, కమ్యూనిస్టులతో ప్రయాణం, మోడీ గారితో ప్రయాణం, ఇప్పుడు మామూలు కాషాయ బట్టలతో ప్రయాణం, ఇవాళ మళ్ళీ తెలుగుదేశంతో ప్రయాణం. అంటే రకరకాల స్టాన్సులు, పొలిటికల్ స్టాన్సులు. అంటే లెఫ్టిజం, రైటిజం, సెంట్రలిజం, ఒకేజం కాదండి, అదే పవనిజం. ఇక అలాగే ఎన్నికల ముందు ముక్కుపచ్చలారినటువంటి బాలిక 2017 ఆగస్టు మాసంలో క్రూరంగా అనుమానాస్పదమైనటువంటి, అంటే ఆ రోజుకి హంతకులు ఎవరో పోలీసు వ్యవస్థ సరిగ్గా పట్టుకోలేని పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి, సాధించుకున్నటువంటి ప్రభుత్వం 2017 ఆగస్టులో సుగాలి ప్రీతి అనే ఒక బాలిక, మైనర్ బాలిక మరణిస్తే వారు ఆ మరణం గురించి ఎలా వారి యొక్క ఐడియాలజీ ఉందో ఒకసారి చూసుకోండి. ఒకసారి ఆయన ప్రాగ్మటిజం ఎలా ఉందో. ఈ రోజున మనం సుగాలి ప్రీతికి జరిగిన దారుణానికి నిలబడకపోతే రేపొద్దున మన ఇళ్లలో మన బిడ్డల మీద జరిగితే మీకు మద్దతుగా ఎవరు? సుగాలి ప్రీతి 14 ఏళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే 10 మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవడు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి తీసుకోండి. ది లెట్ ఎంటైర్, ఇది నా ఒక్కటి కేసు కాదు, ఇది ఎంటైర్ సొసైటీ ఇది సిచ్యువేషన్. మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా, నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్. ఇప్పుడు ఆయన నిన్న మాట్లాడింది ఉందా? నిన్న డయాస్ మీద మాట్లాడారు కదా. ఇప్పుడు గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి చూసాం. చూడండి ఒకసారి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలక్షన్ ముందు మాట్లాడింది మనం విన్నాం. ఎలక్షన్ మాట్లాడిన తర్వాత, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడించుకోండి. ఒకసారి
ఏమన్నారు ఆయన? ఇప్పుడు ఈ రోజున కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. మనం మీరందరూ కూర్చొని ఒకసారి మన ఎమ్మెల్యేస్ అందరూ కూడా నాయకులు అందరూ కూర్చోబెట్టి ట్రై టు టేక్ ఇట్ టు హోమ్ మినిస్టర్ గారు, ఇంక్లూడింగ్ లా అండ్ ఆర్డర్ సీఎం గారి దృష్టిలో చేతిలో ఉంటుంది కాబట్టి నేను ఇంతకు మించి దీని మీద మాట్లాడకూడదు. వాస్తవంగా నిన్న కూడా మాట్లాడారు ఆయన. అంటే నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం వైజాగ్లో మొదటి రోజు మాట్లాడారు. ఏం మాట్లాడారు అనేది అది కూడా చూపిస్తాను మీకు. అంటే సుగాలి ప్రీతి కేసు ఇంకేముంది, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. సుగాలి ప్రీతికి 5 ఎకరాల, వాళ్ళ అమ్మ నాన్నకి 5 ఎకరాల పొలం ఇచ్చాం మనం, 5 సెంట్లు ఎంతో ఇళ్ల స్థలం ఇచ్చాం మనం, అలాగే వాళ్ళ నాన్నకి గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాం. ఇదంతా మనం కదా ఇచ్చింది, మన పోరాట ఫలితం కదా. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతికి ఇవన్నీ ఇచ్చారు. మనం పోరాటం చేయకపోతే జగన్ ఇచ్చేవాడా? మనం ఇప్పిస్తే మన మీదకి వాళ్ళ సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ యుద్ధం చేస్తుంది, మన అల్లరి చేస్తుంది, మన మీద రాళ్ళు వేస్తుంది అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మాట్లాడారు. ఒకసారి మీరు గమనించండి. ఒకసారి ఆయన మాట్లాడింది ఎప్పుడు? సుగాలి ప్రీతి గురించి ఎన్నికల్లో. సుగాలి ప్రీతి గారు మరణించింది 2017 ఆగస్టులో. అంటే ఆవిడ హత్యమార్చింది, సుగాలి ప్రీతి అనే బాలికని హతమార్చింది 2017 ఆగస్టులో. దాంట్లో ముద్దాయిల్ని, ఆ స్కూల్ కరెస్పాండెంట్ని, వాళ్ళకి సంబంధించిన మిగతా వాళ్ళని 2017 సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు. 2017 అక్టోబర్లో వాళ్ళందరికీ బెయిల్ వచ్చింది. ఏమని బెయిల్ వచ్చింది? ఈ DNA రిపోర్ట్స్ కొరిలేట్ అవ్వట్లేదు, అంటే ఆ హత్యాస్థలంలో ఉన్నటువంటి రక్తపు మరకలా లేకపోతే ఏం దొరికినాయో ఆధారాలు, లేదా తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చినాయి, అవన్నీ కూడా DNA టెస్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా కొరిలేట్ అవ్వట్లేదు. కాబట్టి వీళ్ళు ముద్దాయిలుగా వీళ్ళని లోపల ఉంచాల్సిన పని లేదని చెప్పని 2017 అక్టోబర్లో రిలీజ్ చేసేసారు. రిలీజ్ చేస్తే ఆయన మాట్లాడింది ఎప్పుడు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సుగాలి ప్రీతి గారి మరణం గురించి పోరాటం చేసి జగన్ గారిని భయభ్రాంతికి గురి చేసి రాజకీయ ఒత్తిడికి లోను చేసి అవన్నీ ఇప్పించాడు అనుకుంటే, ఆయన పోరాటం ఎప్పుడుది? ఎన్నికల ప్రచారంలో. కావాలంటే ఒకసారి మళ్ళీ పెట్టండి ఒకసారి. అది మొత్తం అంతా కూడా పక్కన ఎన్నికల అభ్యర్థులే వాళ్ళందరూ, పెమ్మసాని చంద్రశేఖరు వీళ్ళందరూ పక్కన నుంచో పెట్టుకుని మాట్లాడతాడు ఆయన. ఆ ఎన్నికల ప్రచారంలో సుగాలి ప్రీతి గురించి గొంతు చించుకుని అరిచి కేకలేసి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఆయన? వాళ్ళందరికీ ఆవిడికి నేనే న్యాయం చేసేసాను అన్నాడు. ఆ రోజు ఏం చెప్పాడు? 100 రోజుల్లో నేను CBI చేత ఎంక్వైరీ చేయిస్తా అన్నాడు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే వారి తండ్రి గారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వటం 2022లో, అలాగే వారికి 5 ఎకరాల పొలం ఇవ్వటం, ఇంటి స్థలం ఇవ్వటం, ఇవన్నీ చేయటమే కాకుండా CBIకి కూడా అయ్యా ఈ కేసుని, సుగాలి ప్రీతి అనేటువంటి బాలిక యొక్క ఘోరమైన హత్యని మీరు CBI ఎంక్వైరీ చేయండి అని కూడా రాష్ట్ర ప్రభుత్వం వారిని కోరటం జరిగింది. మరి CBI అంటే మోడీ గారు మీ చేతిలోనే ఉన్నారు కదా. అమిత్ షా గారికి మీరు ఎక్కడి నుంచైనా ఫోన్ చేసి మాట్లాడగలరు కదా. సుగాలి ప్రీతి గారి కేసుని CBI టేకప్ చేసేట్టుగా మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? ఇక దాని గురించి ఎక్కువ మాట్లాడిన అని చెప్తూ నిన్న వైజాగ్లో మొన్న ఏం మాట్లాడతారు? గత ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సాక్ష్యాధారాలని ధ్వంసం చేసింది అని చెప్పని మాట్లాడతారు. ఎంత కిరాతకం ఇది! పాపం కదా, మీరు సనాతని కదా, అందులో మామూలు సనాతని కూడా కాదు కదా, అన్అపాలజెటిక్ సనాతని కదా. మరి పాపం ఉండదా? పాపం చుట్టుకోదా? ఇంత పాపం మాటలు మాట్లాడితే మీ ప్రభుత్వంలో, మీరు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వంలో, మీ ప్రభుత్వంలోనేమో
సుగాలి ప్రీతి గారి కిరాతక హత్య జరుగుతుంది. మీ ప్రభుత్వంలోనే ముద్దాయిలు అరెస్ట్ కాబడి కోర్టులేమో సరైన సాక్ష్యాధారాలు లేవు, DNA రిపోర్ట్లు కొరిలేట్ అవ్వట్లేదని చెప్పి వాళ్ళని వదిలేస్తారు. 2019లో తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం ధ్వంసం చేసిందని ఇవాళ మాట్లాడతారా? ఎన్నికల ప్రచారంలోనేమో సుగాలి ప్రీతి మరణాన్ని CBI చేత ఎంక్వైరీ చేస్తాను, న్యాయం చేస్తాను, 100 రోజుల్లో ఆ ఫైల్ మీద సంతకం పెడతానని చెప్పి మాట్లాడిన వాళ్ళు ఇవాళ ఆ తల్లిని ఆక్రోశంతో మీ చుట్టూ, అంటే వికలాంగురాలైనటువంటి ఆ తల్లిదండ్రులు మీ ఆఫీస్ చుట్టూ, మీ ప్రభుత్వం చుట్టూ తిరగటాకి ఆపసోపాలు పడి వాళ్ళు చిక్కి శల్యమైపోయిన పరిస్థితి, అంటే మానసికంగా కుంగిపోయిన పరిస్థితి ఎలాదైతే కనీసం మీరు అపాయింట్మెంట్లు ఎవరు, కలవరు, వారికి న్యాయం చేయరు. జగన్ గారు చేసిన న్యాయాన్ని మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం, దాన్ని ఏ ఇజం అంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏ ఇజం అంటారు చెప్పండి? అదే ఏమి ప్రాగ్మాటిజమా ఏంటది? ప్రాగ్మెటిజం అని చెప్పి నేను చెప్తున్నారు కదా, ప్రాగ్మెటిజం. ఇదేనా ప్రాగ్మెటిజం అంటే? పాప సుగాలి ప్రీతి ఏది మొన్నటిదా అండి? మొన్నలేండి, నేను మొన్న చేయండి ఒకసారి. పాప సుగాలి ప్రీతి ఇష్యూ. పండ్లున్న చెట్టుకే రాళ్ళు పడతాయంటారు. పుళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. ఎవరైతే చేయూతనిస్తారో, ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిడితే ఎట్లాగా? అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి. ఇలాంటి అన్యాయం జరిగిందని ఎవరికి తెలుసు? ఈ రోజున గత ప్రభుత్వం 2019, 2024లో ఒక ప్రభుత్వం మీద, అప్పుడు ముఖ్యమంత్రి మీద మాట్లాడటానికి అసలు ఎవరికైనా ధైర్యం ఉందా? ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి, ఒక మాజీ ముఖ్యమంత్రిని ధైర్యం ఎవరికి లేదు. ఆ టైంలో అరెస్ట్ చేస్తే తిట్టారు. అయ్యన్న పాత్రుడు ఎన్ని బూతులు తిట్టాడు. పార్టీ ఆఫీసులో అది ఎవరో పట్టాభి, ఏదో పట్టాభి అంటారు, ఆ పట్టాభి ఎన్ని బూతులు తిట్టాడు. అసలు తిట్టనోడు ఎవడున్నాడు? ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాల్లో అత్యంత లోకుగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ పచ్చి బూతులు తిట్టింది జగన్మోహన్ రెడ్డి గారిని తప్పితే ఇంకెవరిని తిట్టారు? ఈయన తప్పితే, ఈ పోటుగాడు తప్పితే ఈయన ఇంకా ఎవరు తిట్టారు జగన్ గారిని అంటున్నారు. తిట్టనోడు ఎవడున్నాడు? అసలు తిట్టని వాడు ఎవడున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని? రావడానికి ఎవరు లేరు రోడ్ల మీద. అలాంటి పరిస్థితుల్లో ఓడిపోయి, 2 చోట్ల ఓడిపోయి ఉన్న ఒక ఎమ్మెల్యే వాళ్ళ పార్టీకి వెళ్ళిపోతే ఏ మానసిక స్థైర్యం, ఏ ధైర్యం, ఏది ఉంటుంది చెప్పండి ఎవరికైనా? మరి అలాంటి సమయంలో నేను ఒక తల్లి పడ్డ వేదన తీసుకున్నాను. నాకే సరదానా 2 లక్షల మంది జనం మధ్యలో నడుచుకుంటా వెళ్ళి ఆ సమస్యను హైలైట్ చేసి వాళ్ళు CBIకి ఇచ్చారు. CBIకి ఇస్తే మన ఇంటర్నల్ పేపర్ వర్క్ మనకి ఎలా తెలుస్తుంది? ఇంటర్నల్ పేపర్ వర్క్ వాళ్ళు ఇస్తే వాళ్ళు ఏంటంటే జీవో రిలీజ్ చేశారు. మా దగ్గర నుంచి వెళ్ళింది కానీ ఎక్కడికి వెళ్ళాలో అక్కడి నుంచి ప్రొసీడ్ చేయాలి, అక్కడ ఆపేశారు. హోంశాఖ నుంచి వెళ్ళి సెక్రటేరియట్లో ఎక్కడో నెక్స్ట్ ఫైల్ ఢిల్లీకి వెళ్ళాల్సిన అక్కడ ఆపేశారు. మేము హోంమంత్రికి మేము CBIకి పంపిస్తున్నాం, పంపించేసాం అంటే లెటర్ చేశారు, లాక్ చేసి లాకర్లో పెట్టారు. ఇది జరిగింది. ఈ ప్రాసెస్లో ఏం చేశారు, వాళ్ళకి ఈ కేసు కొంచెం సెన్సిటివ్ కేసు కాబట్టి మీకు చెప్తాను. సుగాలి ప్రీతి, నేను ఎందుకు కొంచెం సున్నితంగా మాట్లాడాలి ఈ విషయం ఏదంటే, మీకు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఎవరికైనా ఒక అన్యాయం జరిగినప్పుడు మనం ఏం చేస్తామంటే, నాకు ఆ వ్యక్తికి శిక్ష పడాలి, ఇంకింతే ఉండాలి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఎవరైతే ఈ వెనకున్నారో, మరి గవర్నమెంట్ ద్వారా వచ్చారు, గత ప్రభుత్వం ఎలా వచ్చారో, వాళ్ళు ఏం చేశారంటే, మనం పెట్టిన ఒత్తిడి, ఆ రోజు 2 లక్షల మంది మనం జనంతో తీసుకెళ్ళి అది నేషన్ వైడ్ ఇష్యూ అయ్యేటప్పటికి వాళ్ళు చేసింది ఏంటంటే, మనం చేసిన పోరాటం వల్లే SC ST అట్రాసిటీ కేసు బాధితులకు చట్ట ప్రకారం ఇచ్చే ప్రయోజనాలు, పరిహారాలు వారి కుటుంబానికి దక్కాయి. కర్నూలు రూరల్ మండలం దిన్నెదేవరపాడులో 5 ఎకరాల వ్యవసాయ భూమిని కేటాయింపబడింది. ఆ గ్రామం కర్నూలు నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రోజున మార్కెట్ వాల్యూ కనీసం ఎకరాకది వాళ్ళు చెప్పడం, మీరు క్రాస్ చెక్ చేసుకుని 2 కోట్ల వరకు ఉంటుందని చెప్తా ఉన్నారు.
వీరి కుటుంబానికి కర్నూలు కార్పొరేషన్లో కల్లూరు వద్ద 5 సెంట్ల ఇంటి స్థలాన్ని కేటాయింపు చేసిన ప్రభుత్వం. సెంటు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఉంటుంది. పాప ఇద్దరి తల్లిదండ్రులకి రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం ఇవ్వడం అయింది. ఇది కాకుండా ఇది మన పోరాటం వల్ల ఒత్తిడి పెట్టడంలో వచ్చినాయి. ఇవి కాకుండా నేను ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకోగానే మొదట చెప్పిన మాట, పాపకి న్యాయం జరగాలి, ఏమేమి జరిగిందని సిఐడి చీఫ్ని నేనే తెలియజేశాను. డీజీపీ గారికి పంపించాను, అప్పుడు డీజీపీ గారికి తిరుమలరావు గారు, అలాగే సిఐడి అధికారులకు చెప్పాను, ఉన్నతాధికారికి, హోమ్ మినిస్టర్ గారికి చెప్పాం. ఇవన్నీ చెప్తే పోలీసు సిఐడి వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు అప్పట్లోనే ఎవరైతే దీని వెనక కుట్ర వెనక ఉంది ఇవన్నీ చెప్తున్నారో ఏ డిఎన్ఏ తారుమారు చేశారు. ఎలా తారుమారు చేసి ఉండాలి? చూడండి, ఈయన హిందూ సనాతని, అన్అపాలజెటిక్ హిందూ సనాతని. 2017 ఆగస్టులో హత్య జరిగితే 2018 సెప్టెంబర్లో ముద్దాయిల్గా చెప్పబడేటువంటి వారు ఒక 3-4 అరెస్టు చేస్తే స్కూల్స్ కరస్పాండెంట్ని ఇంకెవడను 2017 అక్టోబర్లో వాళ్ళు రిలీజ్ అయితే, ఎందుకు రిలీజ్ అయ్యారు? డిఎన్ఏ కొరిలేట్ అవ్వట్లేదు, ఆ హత్యాస్థలంలో దొరికిన బహుశా బ్లడ్ శాంపిల్, వీళ్ళ బ్లడ్ శాంపిల్ కొరిలేట్ అవ్వట్లేదు ఏదోని అనే కారణంతో ఆ ల్యాబ్ రిపోర్ట్తో వాళ్ళని బయటకు వదిలినట్టుగా కోర్టు చెప్తుంది. నేను చెప్పట్లా, కోర్టు చెప్పింది. ఏమంటాడు? డిఎన్ఏ శాంపిల్స్ అవన్నీ కూడా తారుమారు చేసేసారు, డిస్ట్రాయ్ చేశారంటది. అప్పుడు ఎవడ ప్రభుత్వం? నీ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం. ఇవాళ ఉన్న ప్రభుత్వం అవాళ కూడా ఉంది కదా. జగన్ గారిని మాట్లాడతాడు, మా ప్రభుత్వాన్ని మాట్లాడతాడు. మనం చెప్పే అన్అపాలజెటిక్ సనాతని ఇంత పాపం మూటగట్టుకోవటం అనేది నీకు పాపం చుట్టుకోదా అని అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ గారిని. ఏమంటే మీకు పాపమే కదా ఇదంతా, ఇంత పచ్చి దుర్మార్గంగా అంటే పట్టపగలు ఇంత పచ్చిగా మాట్లాడుతుంది. సరే, ఆయన ప్రాగ్మెటిజం ఇది. అట్లాగే జనసేన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత 10 సంవత్సరాల్లో ఆయన స్టాండ్స్ ఉందా అండి? తెలుగుదేశం పార్టీతో పోటీ చేయట్లేదు అంటే మేమిద్దరం వాళ్ళకి ఎలా కావాలంటే మనం పనిచేసే వాళ్ళం, పల్లకీలు మోయాలి. ఇంకా పల్లకీలు ఎంతకాలం మోస్తాం? దశాబ్దాలు మోస్తూ ఉన్నాం పల్లకీలు. చాలు అలసిపోయాం. పల్లకీలు మోసి భుజాలు వలిసిపోయినాయి. చాలు, వీళ్ళకి పల్లకీలు మోసింది చాలు ముగిద్దాం. అవునా? చాలు పల్లకీలు మోసాం వీళ్ళందరికీ. వాళ్ళకి 10 సీట్లు 15 సీట్లు పడేస్తే వాళ్ళు అలా తిరుగుతారండి. పవన్ కళ్యాణ్ జనసేన సైనికులు మనల్ని కించపరిచింది. అది ఏమీ ఆశించకుండా సహాయం చేస్తే వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేసి 15 సీట్లు పడేసి ఇది వాళ్ళ అన్న మాటలు. బాధ కలగదా మనకి? కోపం రాదా మనకి? వస్తుంది. కానీ అంటే మీరు పడేస్తే భిక్ష వేయడానికి ఏమనుకుంటున్నాం? మేము జన సైనికులు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళం. మేము ఇస్తాం, మీరు తీసుకోండి, మీరు ఇస్తాం, మేము తీసుకునే వాళ్ళం కాదు. నేను ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను, సంసిద్ధంగా ఉన్నాను. ఇంత గుండె దమ్ముగా నేను 2019లో కూడా చెప్పలేదు. నాకు తెలుసు సంగతి. ఎందుకంటే సత్తా ఉందా లేదా నాకు నేనే ఒక సెల్ఫ్ డౌట్. నాకు ఈ రోజు నేను చెప్తున్నాను, సాక్షాత్తు శ్రీవల్లభుడు సాక్షిగా చెప్తున్నాను. ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నత నెంబర్ 1 రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను. అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి మన దగ్గర 4 దశాబ్దాల సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. తెలుగుదేశం పార్టీ నాయకులు
నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా? తెలుగుదేశం పార్టీలతోటి మనం పోటీ పడగలమా? 800 నుంచి 1000 మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో? ఏమున్నాయి మన దగ్గర? గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చాను 2014 నుంచి. అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే అది ప్రజలకి బలం అవుద్దని 2014 నుంచి నేను అదే పని చేశాను. ఆంధ్రప్రదేశ్ 15 సంవత్సరాల స్థిరత్వం కావాలి పాలనలో. ఈ కూటమి చాలా బలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. దానికి కృషి చేయాలి, కృషి చేద్దాం. చిన్నపాటి తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే దాన్ని నేను కూర్చొని ప్రత్యేకించి అవసరమైతే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి వారి తెలుగుదేశం పార్టీతో కూడా మాట్లాడి ఏదైనా తప్పు ఒప్పులుంటే సరిదిద్దే బాధ్యత కూడా నేను ముందుండి నేను తీసుకుంటాను. ఆ మాట మీకు ఇస్తున్నాను. పోలే ముందుగా పోతే వెనకుండి తీసుకోండి, ఎక్కడుండి తీసుకున్న మాకేం ఉండదు. కానీ మీ ఐడియాలజీ దాన్ని ఏమంటారు, మీ నిబద్ధత, మీ ప్రాగ్మటిజం, దాన్ని మీ వాళ్ళే ఆశ్చర్యపడే రీతిలో, అబ్బురపడే రీతిలో మీరు ఏమేమి మాట్లాడారో ఒకసారి గుర్తు చేద్దామని. ఇక వారి స్టీల్ ప్లాంట్ గురించి, వారి ప్రాగ్మటిజం గురించి ఒకసారి చూద్దాం. స్టీల్ ప్లాంట్ మీద వారి ప్రాగ్మటిజం గురించి. చేతగాని వ్యక్తులు చట్టసభలో కూర్చోవడం దేనికి? క్షమించాలి వాళ్ళని. చేతగాని వ్యక్తులు అంటే చాలా నొచ్చుకుంటారు వాళ్ళు. సరే మీరు చేతగాని వాళ్ళు కాదు నిరూపించుకోండి. కనీసం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం 22 మంది ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా. ఎంపీలకి వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయక్కర్లేదు, మీరు అరవక్కర్లా, తిట్టక్కర్లా, తిమ్మక్కర్లా. నిజంగా మీకు రాష్ట్ర ప్రయోజనాల్ని మేము నిలబడతాం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు పార్లమెంట్లో? మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖకి మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది? విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది, కానీ ప్రైవేటైజేషన్ ఆపాం మనం. ఏంటి ఆయన చెప్తున్నారు? ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరా? అంత దమ్ముందా మీకు? మేమేం చేయగలిగామంటే ముఖ్యంగా మన విశాఖపట్నానికి ఏం చేయగలిగారు? మీరు కనుక నిలబడకపోయినట్టు ఏం జరిగింది? విశాఖ ప్రైవేటైజేషన్ అయిపోయేది, అయిపోయేది. పవన్ కళ్యాణ్ గారు నిలబడకుండా ఉంటే ప్రైవేటీకరణ అయిపోయేది. కంటిన్యూ చేయండి. ప్రైవేటైజేషన్ ఆపాం మనం. ప్రైవేటైజేషన్ ఆపారు తమరు, అంతేనా? నిన్న చెప్పింది వారు సెలవిచ్చింది. వారు ప్రైవేటైజేషన్ ఆపాము, ఇంకెయ్యో కోట్లు కూడా ఇచ్చామన్నారు. మావాడు రెడీ చేసినట్లేడు. ఏదో ఒక తారీఖున 8,000 కోట్లు, ఇంకొక తారీఖున 3,000 కోట్లు, ఇంకేదో తారీఖున ఇంకేదో కోట్లు ఇచ్చేసామని చెప్పారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారు మిగతా ఏం అక్కర్లా, స్టీల్ ప్లాంట్ గురించే మనం మాట్లాడుకుందాం. 14,000 కోట్ల రూపాయలు అప్పులు కడతాకి అవసరం ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం 11,400 కోట్ల రూపాయల వరకు మాత్రం మేము అంటే ఆ అప్పులకి ఇవ్వాల్సినటువంటి అప్పులు చెల్లించడానికి కావాల్సినటువంటి నిధులు పంపిస్తాము అని చెప్పని వారు పంపిస్తాము అని చెప్పారు. దానిలో 8,500 కోట్లకు మాత్రం రిలీజ్ చేశారు. ఇంకా 3,000 కోట్లు, సుమారు ఒక 3,000 కోట్లు
ఇంకా రిలీజ్ చేయాల్సింది ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు అయితే రిలీజ్ చేసామని చెప్తున్నారు. కంపెనీ వాళ్ళు అయితే అధికృతంగా అఫీషియల్గా మాకు 3 కోట్లు రాలేదు, 8,500 కోట్లే వచ్చినాయి అని చెప్తున్నారు. ఈ 8,500 కోట్లు దేనికి ఇచ్చారండి? జిఎస్టీ బకాయిలు కడతాకి. వినండి సోకు, మోడీ గారి సోకు, పవన్ కళ్యాణ్ గారి సోకు. జిఎస్టీ బకాయిలు కట్టాకి 8,500 కోట్లు జిఎస్టీ బకాయిలు. అంటే ఎవరు బకాయిలు అయ్యి? జిఎస్టీ కడితే ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ మోడీ గారికి వెళ్తుంది. అంటే ఈ జేబులోంచి తీసి ఈ జేబులో పెట్టుకుంటున్నాడు అనమాట. దీనికి కట్టామని చెప్తున్నారు. స్టీల్ ప్లాంట్ని కాపాడామని చెప్తున్నారు. బ్యాంకు లోన్లు కట్టాకి, అలాగే ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1440 మంది విఆర్ఎస్ తీసుకున్నారో ఆ 1440 మంది విఆర్ఎస్ తీసుకున్నటువంటి ఉద్యోగస్తులకి చెల్లించవలసినటువంటి బకాయిలకి 500 కోట్లు. ఈ 8,500 కోట్లు దేనికి రిలీజ్ చేశారా అంటే జిఎస్టీ బకాయిలకి, బ్యాంకు లోన్లకి, అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే విఆర్ఎస్ తీసుకున్నారో 1440 మంది, ఆ 1440 మంది విఆర్ఎస్ తీసుకున్న వారికి చెల్లించాల్సినటువంటి జీతభత్యాలు కానీ, వాళ్ళకి రిటైర్మెంట్ అట్ ది టైమ్ ఆఫ్ రిటైర్మెంట్ ఇవ్వాల్సినటువంటి అన్ని బడ్జెట్ ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలన్నీ కూడా 500 కోట్లు క్లియర్ చేశారు. స్టీల్ ప్లాంట్లో మొత్తం ఉద్యోగస్తులు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉండేవాళ్ళు? 14,000 మంది. 14,000 మంది, సుమారుగా 14,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వీరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4,000 మందిని ఇంటికి పంపారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్లో. మళ్ళీ రేపో మాపో మరొక 2,000 మందిని ఇంటికి పంపే పనిలో మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంటే 6,000 మంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని ఇంటికి పంపించేసే పనిలో రెడీ అయిపోయారు. మొత్తం టోటల్గా వాళ్ళ ఖాతా అది ప్రస్తుతానికి. మొత్తం పర్మనెంట్ ఉద్యోగస్తులు ఎంతమంది ఉన్నారయా అంటే 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. 18,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు. దాంట్లో 1,440 మంది వీళ్ళని నమ్ముకోలేమరా బాబు, జగనే నయం. మోడీతో ప్రభుత్వంలో లేకపోయినా ఏదోటి బతిమాలో బామాలో ఏదోటి చేసి కంపెనీని ప్రైవేటీకరణ కాకుండా ఆపుకున్నాడు. అసెంబ్లీలో తీర్మానం చేశాడు. అవసరమైతే మా ప్రభుత్వానికి క్యాప్టివ్ మైన్ ఇచ్చి మా ప్రభుత్వానికి అది ఇచ్చేసేయండి, మేము కొనుక్కుంటామని చెప్పని కూడా మాట్లాడాడు. మీ వల్ల కాకపోతే మేము కొనుక్కుంటాం, మాకు ఇచ్చేయమని చెప్పి మాట్లాడాడు. జగనే నయనరా బాబు, వీళ్ళని నమ్ముకుని మనం ఈ ఫ్యాక్టరీలో ఉంటే చివరికి చెప్పబట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గతి లేని స్థితిలో 1,440 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు మరొక 1000 మంది సిద్ధంగా ఉన్నారు. 8,000 మంది రిటైర్ అయిపోయారు. ఒక్క రిక్రూట్మెంట్ లేదు. 18,000లో 8,000 రిటైర్ అయ్యారు. 1,440 మంది విఆర్ఎస్ తీసుకున్నారు. మరొక 1000 మంది విఆర్ఎస్ తీసుకుంటానికి సిద్ధంగా ఉన్నారు. ఒప్పంద ప్రకారం ఏదైతే స్థలం భూసేకరణ సమయంలో ఒప్పందం చేసుకున్నటువంటి ఒప్పందం ప్రకారం ఎవరికైతే భూమి కోల్పోయారో వారికి 8,000 మంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇవ్వకుండా ఉంది, అది ఇప్పిస్తామని చెప్పారు. ఎన్నికల్లో చెప్పారు. ఆ స్టీల్ ప్లాంట్ ముందుకెళ్ళి కూడా వీరు చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఆ 8,000 మంది నిర్వాసితులకి ఇంతవరకు లేదు. ఆఖరికి ఉద్యోగస్తులకి 75% మాత్రమే జీతభత్యాలు ఇస్తున్నారు. ఉన్నటువంటి సుమారుగా 8,000 చిల్లర అంటే 18,000 మందిలో ఉండగా 8,000 మంది రిటైర్ అయిపోతే మిగతా ఒక 1,400 మంది 40 మంది బయటికి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి ఒక 8,000 9,000 మందికి సుమారుగా వాళ్ళు ఇచ్చేది 75% జీతం మాత్రమే స్టీల్ ప్లాంట్ వారికి జీతాలు చెల్లిస్తుంది. మరి హెచ్ఆర్ఏ కానీ మిగతా అలవెన్స్లు కానీ మొత్తం ఎత్తిపారేశారు. ఎంప్లాయీస్కి హౌస్ రెంట్ అలవెన్స్లు కానీ ఏ అలవెన్స్లు కానీ లేవు. ఎందుకని ఈ ఫ్యాక్టరీ అయిపోయి ఆ దివాళా పరిస్థితికి వచ్చేసింది. మేము ప్రైవేటీకరణ చేసే పరిస్థితిలో ఉన్నాం. జీతాలే మీకు 75% ఇస్తున్నాం, ఇంకా హెచ్ఆర్ఏ కానీ ఏమి ఇవ్వలేమని చెప్పని
ఎత్తేసారు. వీరు కాపాడాం నిలబెట్టామని చెప్తున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీ ఒక్క కొత్త రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు ఈయనేమంటారు, మనం ప్రైవేటీకరణ చేయకుండా ఆపేసాం, నిలబెట్టేసాం. వైజాగ్కి మనం ఏం చేసామంటే స్టీల్ ప్లాంట్ ఇచ్చేసాం వైజాగ్కి అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇంత వంచన మాటలు ఎందుకు? ఎవరిని మోసం చేస్తున్నారు? ఈ సైజు కట్ట చూడండి, ఇంకా ఉన్నాయి. ఈ సైజు ఈ చూడండి, ఈ సైజు చూడండి. కాగితాలు, ఇన్ని కాగితాలు, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? నలభై 42 విభాగాలు స్టీల్ ప్లాంట్లో 42 విభాగాలు ప్రైవేటీకరణ చేస్తూ టెండర్లు పిలిచారు స్టీల్ ప్లాంట్లో. ఇవన్నీ అయ్యి ఈ కాగితాలన్నీ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ మొత్తం ఇవన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేస్తూ పిలిచినటువంటి టెండర్ల డాక్యుమెంట్స్, ఈ టెండర్ల కాగితాలు. ఇన్ని 42 విభాగాలని, అందులో అనేక ముఖ్య విభాగాలు కూడా ఉన్నాయి. స్టీల్ తయారు చేయడానికి కావాల్సినటువంటి ముఖ్య విభాగాలన్నీ కూడా ఇవన్నీ ఎప్పుడు పాతవి కాదు, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ టైంలో కాదు, మీ టైంలోయే. మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ మోడీ, అమిత్ షా మీ బాగా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పారు నిన్న మీటింగ్లో అని చెప్పారు. నేను చెప్పలా, నిన్నే చెప్పారు నాకు బాగా క్లోజ్ అని. ఆ క్లోజ్గా ఉన్నోళ్ళు ఇచ్చినటువంటి ప్రైవేటీకరణ టెండర్లో మీరేమో కాపాడానని చెప్తున్నారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఇది మీ ప్రాగ్మెటిజమా? ఇది మీ ఐడియాలజీనా పవన్ కళ్యాణ్ గారు? నిన్న మీరు 2 రోజులు దాదాపుగా ఒక 50 గంటల పైన 60 గంటలు మీరు అక్కడ ఉన్నారు విశాఖపట్నంలో. మీరు నిన్న జగన్ గారి ఋషికొండ ప్యాలెస్, జగన్మోహన్ రెడ్డి గారి ఋషికొండ ప్యాలెస్కి రెండోసారి తనివి తీరా చూడటానికి నేను వెళ్ళారు కదా, మొదటిసారి కాదు కదా. మరి మా ప్రభుత్వంలో అయితే బయట నుంచి ఆపేశారు, మీరు గుట్లెక్కి అది ఎక్కి ఇది ఎక్కి ఫోటోలు దిగి వచ్చేశారు. తర్వాత ప్రభుత్వంలోకి వచ్చాక వెళ్ళారు, మళ్ళీ నిన్న రెండోసారి వెళ్ళారు. అంటే మోజుపడి రెండోసారి చూడటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్తారు? 2-3 సార్లు ఎందుకు వెళ్తారు ఎవరైనా? దానికి వెళ్ళే బదులు మీరు విశాఖపట్నానికి పెద్ద ఘనకార్యం కదా, స్టీల్ ప్లాంట్ నిలబెట్టారు కదా, మరి స్టీల్ ప్లాంట్ని చూడటానికి వెళ్ళొచ్చు కదా మీరు. ఎందుకు వెళ్ళా? ఖాళీగానే ఉన్నారుగా. జగన్ గారు ఋషికొండ ప్యాలెస్ అంతా మొత్తం తిరిగి అక్కడే మీ ఎమ్మెల్యేలు సమావేశం పెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టి మొత్తం తిరిగి అంగుళం సీలింగ్లు కానీ అన్నీ చూసుకొచ్చారు కదా, మొత్తం అన్ని బిల్డింగ్లు చూశారు కదా. దాని బదులు ఆల్రెడీ అంతకదం చూసి వచ్చారు కదా మీరు. రెండోసారి దాన్ని మళ్ళీ చూసుకునే బదులు పవన్ కళ్యాణ్ గారు మీరు స్టీల్ ప్లాంట్కి వెళ్ళి మీరు ఎందుకు సందర్శించలేదు? మీ మొత్తం ఈ 1000 మంది కార్మికుల మధ్య సంబరాలు చేసుకోవచ్చు కదా, గులాం జిమ్ముకోవచ్చు కదా. ఈ ప్లాంట్ని నిలబెట్టాను, ఈ వైజాగ్కి స్టీల్ ప్లాంట్ నేను నిలబెట్టానని చెప్పని ఫ్యాక్టరీ అంతా కలిగి తిరిగి ఆ 1000 మంది ఉద్యోగస్తుల మధ్య వాళ్ళ మేళతాళాలు, వాళ్ళ చప్పట్లు, వాళ్ళ ఈలలు, వాళ్ళ కేకలు, ఆనందాల మధ్య మీరు ఆ అనుభూతి ఎంత గొప్పగా ఉండేది అక్కడ పొందొచ్చు కదా. మీరు విజయం సాధించిన చోట మీరు మీ ప్రభుత్వం అక్కడికి వెళ్లకుండా మీరు ఇక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎలక్షన్ల ముందు మీరేం చెప్పారు? ఎలక్షన్ ముందు మీరేం చెప్పారు? నేను స్టీల్ ప్లాంట్కి, ఈ స్టీల్ ప్లాంట్ బతకాలంటే క్యాప్టివ్ మైన్ అలాట్మెంట్ ఒక్కటి మాత్రమే మార్గం. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయటం అనేది కేంద్ర ప్రభుత్వంతో నేను చేయిస్తాను అని చెప్పి మీరు చెప్పారు. దీక్ష కూడా చేశారు మీరు ఆ స్టీల్ ప్లాంట్ గేట్ బయట. మీరు నిన్న మీటింగ్లో మీరు ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు నిన్న మీటింగ్లో ఆయన ఏం చెప్తారంటే, నేను నోవాటెల్ హోటల్లో, ఈ నోవాటెల్ హోటల్కి ఎందుకు వెళ్ళాడు? జనాల దగ్గర అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా అంట. ఈయనేమో నా దగ్గర ఒక్క ఎమ్మెల్యే కూడా లేడంటారు. ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా ఉన్న ఎమ్మెల్యే
జగన్ గారు లాక్కుపోయాడు అంటాడు. ఈయన దగ్గర ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. ఈయన జనాల దగ్గర మాత్రం అర్జీలు తీసుకుంటాకి వెళ్ళాడంట అప్పుడు. మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళరు? బెజవాడలో కూడా తీసుకోవట్లేదుగా. జిల్లాల సంగతి దేవుడెరుగు. బెజవాడ మీ ఆఫీసులో కూడా మీరు కూర్చుని ఆఫీసులో అర్జీలు తీసుకోవట్లేదు కదా, మానేశారు కదా. ఊరికే మామూలుగా ముచ్చటగా 3 రోజులు తీసుకున్నారు, మళ్ళీ లేదు కదా, మాయం కదా. ఆ రోజు ప్రతి జిల్లాకి వెళ్ళి అర్జీలు తీసుకుంటాం, ఏదో బోడబొడుస్తామని చెప్పారు కదా. అధికారం లేదు, ఎమ్మెల్యేలు లేరు, ఎంపీలు లేరు. అంటే పొలిటికల్ స్టంట్ కోసం మీకు ఫోటోలు కావాలి, వీడియోలు కావాలి, మీకు పేపర్లో ఒక స్పేస్ కావాలి, జనాలు మాట్లాడుకోవాలి కాబట్టి వెళ్తారా? సరే వెళ్ళారు. మీరు నోవాటెల్లో మిమ్మల్ని పోలీసులు నిర్బంధించి మిమ్మల్ని అంతమొందించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రయత్నం చేస్తే నాకు మోడీ బాగా క్లోజ్, హోమ్ మినిస్టర్ అమిత్ భాయ్ నాకు బాగా క్లోజ్, కావాలంటే నేను ఫోన్ చేయగలను. కానీ నేను చేతకానవాడినా, నేను ఫోన్ చేయను. నేనే దమ్ముగా పోరాటం చేసి పోలీసులు నన్ను మర్డర్ చేయకుండా, చంపకుండా బయటకు వచ్చేసాను. ఎక్కడికి, దేనికి? నోవాటెల్కి ఎందుకు వెళ్ళాడు? అర్జీలు తీసుకుంటాకి వెళ్ళా. ఆయన అర్జీలు తీసుకుంటాక నువ్వు వెళ్ళవయ్యా అంటే, కాదు నేను ఊరేగింపుకి వెళ్తానంటే, ఊరేగింపు కాదండి, మీరు జనాలు లేకుండా వెళ్ళి అర్జీలు తీసుకోండి అని చెప్పారు. మరి ఇవాళ ఎందుకు తీసుకోరు? ఏది మీ ఐడియాలజీ, మీ ప్రాగ్మెటిజం ఏది? సరే, మీకు అమిత్ భాయ్ లేదా మోడీ విపరీతమైన క్లోజ్, మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. అంటే హోటల్లో మీ చుట్టూ జనాలు మీ దగ్గరికి రాకుండా, మీరు బయటికి వెళ్లకుండా అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు మిమ్మల్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తే ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, నన్ను చూడు ఇక్కడ కాసుకో, వీళ్ళందరినీ ఒక తోలుది అని చెప్పేంత చనువు ఉంది, కానీ నేను చేయలేదు అని చెప్పి మీ నోటితో మీరే నిన్న చెప్పారు. మీకు మనసు రాలేదా అని అడుగుతున్నాను. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయండి అని మోడీ గారిని అడగటానికి, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఒక మైన్ అలాట్ చేయండి, ఇది బతుకుతుంది అని అలాట్ చేయించరా? 15 మాసాలు అయిపోయింది కదా. అంటే ఫోన్లు ఎన్ని డ్రామానేనా? చేయాలి కదా. క్యాప్టివ్ మైన్ అలాట్ చేయించరు. మీరు బాగా క్లోజ్ అని చెప్తారు. 14 ఏళ్ళు, 2014 నుంచి ఇవాళ దాకా దాదాపుగా 11 ఏళ్ళు, 2014 నుంచి 2025, 11 మాసాల నుంచి మీకు బాగా క్లోజ్ కదా మోడీ గారు, అమిత్ భాయ్. మోడీ భాయ్, అమిత్ భాయ్ బాగా క్లోజ్. మీకు ఫోన్ చేసి, మోడీ భాయ్, అమిత్ భాయ్, ఇక్కడ ఆంధ్ర పోలీసులు నన్ను చంపేస్తున్నారు భాయ్, చూసుకో భాయ్ ఒకసారి అని చెప్పి అంత చనువుండి, మీకు దమ్మున్నాడు మగోడు కాబట్టి మీరు ఫోన్ చేయలేదు. కానీ అట్టా చిన్న నాటికి చేయొద్దు, ఇది జనం అవసరాలు కదా. చేయరా? ఫోన్ చేసి ఇది కాపాడండి. ఇప్పటికైనా చెప్తున్నాను, ఇవాళైనా మీరు మోడీ భాయ్కి, అమిత్ భాయ్కి ఫోన్ చేసి ఈ టెండర్లన్నీ క్యాన్సిల్ చేయించండి. 42 విభాగాల ప్రైవేటీకరణ టెండర్లు, స్టీల్ ప్లాంట్లో 42 విభాగాల స్టీల్ ప్లాంట్లో ఈ విభాగాల ప్రైవేటీకరణ టెండర్లని రద్దు చేయించండి దయచేసి. మీ ప్రాగ్మెటిజంని నిరూపించండి. మీ ఐడియాలజీ, జెన్యూనిటీ, మీ ఐడియాలజీలో ఉన్న జెన్యూనిటీని మీరు పోర్ట్రేట్ చేయండి, ప్రజలకు చూపించండి. ఈ సుత్తు కబుర్లు, దసరాకి రండి, పూజ చేయండి, ఆయుధాలు ఉచ్చుకురండి, ఇవన్నీ కాదు. ఇదేంటి? ఎందుకు చేయరు? వైజాగ్కి ఏం చేశారు మీరు? వైజాగ్కి ఏం చేశారన్న? ఏం చేశారు? ఏమి చేయలే. ఏం చేశారంటే పాపం జనసేన గుర్తు మీద గెలిచిన ఏకైక కార్పొరేటర్ అనుకుంటా, వాళ్ళకున్న పదవి బీకారు అంతే. వాళ్ళు ఏదో ఫ్లోర్ లీడర్గా ఉంటే ఫ్లోర్ లీడర్ బీకారు అంతే. ఏం చేశారు? ఏమి చేయలే. 42 ప్రైవేటీకరణ టెండర్లు, ప్రతి విభాగాన్ని 42 విభాగాల ప్రైవేటీకరణ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యాక్టరీ ప్రైవేట్ అయిపోతుంది. క్యాప్టివ్ మైన్ లేదు దానికి. క్యాప్టివ్ మైన్ మీరు అలాట్ చేయించరు. మీరేం చెప్పారు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు
స్టీల్ ప్లాంట్ నాకు గనక ఒకే ఎంపీ ఉన్నా చెలరేగిపోయేవాడిని దేశం అంతా పార్లమెంట్లో అని చెప్పి ఏదో చెప్పారు. ఒకసారి ఉందా మీ దగ్గర లేదా? 151 మంది ఎమ్మెల్యేలు ఉండి 22 మంది ఎంపీలు ఉండి మరి మీరు ఏం మాకు చేస్తున్నారు? తప్పు కేంద్ర ప్రభుత్వంలో లేదు, అడగటంలో తప్పు మంది ఉంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న ఇంకొక వారం రోజులు జరగబోతా ఉన్నాయి. ఈ వారం రోజుల్లో కనీసం వైసీపీ నాయకత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కనీసం ఈ ప్లే కార్డ్ పట్టుకోగలరు అంత దమ్ముందా మీకు పార్లమెంట్ లో? ప్రధానమంత్రి గారితో కూడా చెప్పేటప్పుడు ఏం మాట్లాడాలని అడిగితే ఉదయ్ గారికి బాలశౌరి గారికి ఒకటే చెప్పింది, 140 కోట్ల మంది బరువు మోసే ప్రధానమంత్రి గారికి మనం సహాయపడాలి కానీ ఆయన బరువు పెంచకూడదు. ఇది ఒకటే చెప్పండి, నా మాటకి చెప్పడానికి. మేము మీకు బరువు తగ్గించే వాళ్ళమే కానీ బరువు పెంచే వాళ్ళం కాదు. అందుకే దశాబ్దం పాటు ఆయన కలవకపోయినా నేను ఎప్పుడు కూడా బాధ్యతలు మోసే ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉండాలని కోరుకునేవాడు. బరువు పెట్టకూడదు వాళ్ళకి, కనీసం కూర్చోబెట్టి ఒక ఫోన్ కాల్ కూడా చేయను. ఎందుకంటే మీకు అవసరమైతే ఒకటే చెప్తాను, మీకు అవసరమైతే నేను ఎప్పుడు ఒక మాట చెప్పండి, నాకు నేను మీకు అండగా ఉంటానని చెప్తాను. ఆయన ఏం చెప్తారు? 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, కనీసం మీకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యొద్దు అని ప్లెకార్డు పట్టుకునేటువంటి దమ్ముందా అని అడుగుతున్నారు. సరే, మాకు దమ్ము లేదు, కొంచెం ఆవలేదు. పవన్ కళ్యాణ్ గారు పోనీ నీ మాటే ఎందుకు కాదంటాం, ఒప్పుకుంటాం. మీకేముంది? 2 ఎంపీలు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవి ఇస్తానంటే కూడా నా దగ్గర పనికిరాని వాళ్ళు ఉన్నారు, నేను మంత్రి తీసుకుని చెప్పి వద్దన్నావు కదా, మీరు వద్దన్నారు కదా, తీసుకోలేదు కదా. మరి ఆ ఇద్దరితో మీరు చెలరేగిపోండి పార్లమెంట్లో. ఈ 42 టెండర్లని, 42 విభాగాల టెండర్లని రద్దు చేయించండి పవన్ కళ్యాణ్ గారు. చెలరేగిపోండి, మీ ఇద్దరు పార్లమెంట్ మెంబర్లని చెలరేగిపోమని చెప్పండి. దున్నేస్తానారుగా పార్లమెంట్ని. ఈ టెండర్లను ప్రైవేటీకరణ టెండర్ రద్దు చేయండి, క్యాప్టివ్ మైన్ ఇప్పించండి. స్టీల్ ప్లాంట్కి క్యాప్టివ్ మైన్ ఇప్పించండి పవన్ కళ్యాణ్ గారు. ఇప్పించరా? ఇప్పించాలి కదా, ఎందుకు ఇప్పించరు? మీరు స్టీల్ ప్లాంట్ గురించి ఇన్ని మాటలు మాట్లాడతారు. ఇది తమరి యొక్క ప్రాగ్మెటిజం అని మా అందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, తెలుగు వాళ్ళందరూ కూడా అర్థమవుతుంది. అలాగే ఆయన అన్అపాలజెటిక్ సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా? ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్లో యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకి వెళ్ళి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి 350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే, ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. ప్రభుత్వం మీదే కదండి. మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతబూని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్, రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా అందలేదు, నత్రజని అందలేదు మాకు అని చెప్పి రోడ్డు ఎక్కినోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏం జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళు మొత్తం యూరియా కట్టలు బ్లాక్లో అమ్ముకుంటున్నారు, ఎత్తుకుపోతున్నారు.
ఆఖరికి ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి వేరుశనక్కాయ విత్తనాన్ని కూడా అమ్ముకుంటున్నారా బాబు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం వాళ్ళు. రైతులకి ఉచితంగా చిన్న రైతుకైతే 30 కేజీలు, పెద్ద రైతుకైతే 60 కేజీలు ఉచితంగా ఇచ్చేటువంటి వేరుశనగ విత్తనాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటున్నారు. బినామీ పేర్ల మీద రాసుకుని ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టి రాసుకుని అమ్ముకుంటున్నారు. పోనీ మీరు మీ కార్యకర్తలని దసరాకి ఆయుధాలు పట్టుకుని పూజ చేసి ఆయుధాలు పట్టుకుని రోడ్డెక్కి ఆ యూరియా బ్లాక్లో అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం వాళ్ళం, లేకపోతే వేరుశనక్కాయ విత్తనాలు దోచుకుంటుని బ్లాక్లో బయట మార్కెట్లో అమ్ముకుంటున్న వాళ్ళం ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? పోనీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు, అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. మోడీ భాయ్ క్లోజు, అమిత్ భాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేకపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని, నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజని మాకు పంపించు అమిత్ భాయ్, మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతున్నాను. చేయండి పవన్ కళ్యాణ్ గారు, చేయండి అయ్యా, మీకు దండం పెడతాం. మీ పరపుతుంది ఎవడికి? ఎందుకు? కూర వండుకుంటాక ఏమైనా పనికి వస్తా మీ పరపతి? ఎవడికి కావాలి? మీ మీటింగుల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో మోడీ భాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను ఎవడికి కావాలి? రాష్ట్రం అల్లాడుతుంది, సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీసం రైతాంగానికి యూరియా నత్రజని అన్న తెప్పించున్నాయా? ఫోన్ చేసి వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్, ఫోన్ ఎవడికి కావాలి? ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ముచ్చట పడతారేమో. మా ఇంట్లో మా ముందు కళ్ళ ముందు పెరిగి మేము ఆడిచ్చినోడు, మేము 4 తప్పులు చేస్తే అల్లరి చేస్తేనో పిచ్చి పనులు చేస్తే 4 బాధినోడు ఇవాళ అమిత్ భాయ్ మోడీ భాయ్తో ఫోన్ చేసి అంత పెరిగాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆనందపడతారేమో. కానీ ఎవడికి ఆనందం? మీ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కితే యూరియా కోసం మీరు పట్టించుకోరు, కానీ ఈ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తారు. ఏం చేసింది? అంతా దగా మోసం తప్పితే ఏం చేసిందని అడుగుతున్నాను నేను. చివరికి అర్థం కాని పరిస్థితిలో మీరు చెప్పేటువంటి మాటల గారడి, రోజుకి ఏదో ఒకటి నేర్చుకుని ఏదో ఒకటి రాసుకుని వచ్చి చదివేయటం. న్యూట్రలిస్ట్ అంటారు కాసేపు కొన్నాళ్ళు కొత్తలో, తర్వాత సెక్యులరిస్ట్ అంటారు. అయిపోయింది న్యూట్రలిస్ట్ అయిపోయింది, సెక్యులరిస్ట్ అయిపోయింది, లెఫ్టిస్ట్ అయిపోయింది, సోషలిస్ట్ అయిపోయింది, ఫండమెంటలిస్ట్ అయిపోయింది, రైటిస్ట్ అయిపోయింది. ఇప్పుడు నిన్న మొన్న చెప్తున్నారు యూనివర్సలిస్ట్ అని. మీ భావజాలం యూనివర్సలిజం అంటున్నారు. అంటే ఇన్ని లిస్టులు అయిపోయి చివరికి ఇంకేం మిగిలినాయో మరి. కాబట్టి నేనేం విమర్శించట్లా మిమ్మల్ని తప్పు పట్టలా. మిమ్మల్ని తప్పు పడితే కూడా మీకు బాగా కోపం వచ్చేస్తుంది. బాగా పళ్ళున్న చెట్టుకి రాళ్ళు వేస్తారన్నారు. నాకైతే పళ్ళేం కనపడతలా మీ చెట్టుకి నాకేం పళ్ళు కనపడట్లా మీ మీద రాళ్ళు వేయటానికి. కాబట్టి నేనేం రాళ్ళు వేసే పనిలో లేను. కాబట్టి ఒక్కసారి మీరు మాట్లాడినటువంటి మాటలు, మీ ఐడియాలజీ స్టీల్ ప్లాంట్ పట్ల, లేకపోతే రాష్ట్రంలోని సమస్యల పట్ల, రైతాంగం సమస్యల పట్ల మీ ప్రాగ్మెటిజం, ఎన్నికల ముందు దళితులను ఉద్ధరిస్తా అన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షల రూపాయలతో ఒక చేపలు ఎన్నాళ్ళు కూర వండి పెడతావు జగన్మోహన్ రెడ్డి, నేను చేపలు పట్టడం నేర్పిస్తాను ఈ రాష్ట్రంలో దళితులకి అని చెప్పావు. ఒక్కొక్క దళితుడితో 10 లక్షలు పెట్టి వ్యాపారం పెట్టిస్తా అన్నావు. నియోజకవర్గానికి 500 మంది సంవత్సరానికి దళితులకి 10 లక్షల చొప్పున ఇండస్ట్రీ పెట్టిస్తా అన్నావు. 15 మాసాలైంది. ఏ నియోజకవర్గంలో ఏ దళితుడి చేత 10 లక్షలు పెట్టి ఇండస్ట్రీ పెట్టించారు? ప్రాగ్మెటిజం అంటే ఇదేనా? కాబట్టి ఆలోచించండి జన సైనికులు కానీ, లేదా
మరేం చెప్తారు? మనం సర్దుకోవాలి అంటారు. సర్దుకోవటం అంటే ఎట్లా? మీరు సర్దుకున్నారా? మీ అన్నయ్య గారికి రాజ్యసభ అడిగారు, నారా లోకేష్ గారు నా సానా సతీష్ నా గుండెకాయ నా సానా సతీష్కి తప్పితే ఇది ఇవ్వటం కుదరదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు. మన లోకేష్ గారు వాళ్ళ నాన్నగారితో చెప్పారు, నాన్నగారు నా సానా సతీష్కి తప్పితే ఆ రాజ్యసభ ఇవ్వటానికి వెళ్ళేది ఎవరికి అని చెప్పారు. మరి మీరు సర్దుకున్నారా? కార్యకర్తలను సర్దుకోమంటున్నారు, జన సైనికులను సర్దుకోమన్నారు. మీరు సర్దుకోలేదుగా. మీ అన్నయ్య గారికి మంత్రి పదవి ఇస్తానని లెటర్ ప్యాడ్ మీద తీసుకున్నారు, మీరు ఎమ్మెల్సీని చేశారు మీ అన్నయ్య గారిని. మరి సర్దుకోవాలి కదా. కార్యకర్తలను సర్దుకోమంటున్నారు. ఇక వాళ్ళు ఎంతసేపు జెండా మోయటం అని మీరు ముందు చెప్పారు కదా, మోసి ఆ జెండా మోసి, ఈ జెండా మోసి, కమ్యూనిస్ట్ జెండా మోసి, తెలుగుదేశం జెండా మోసి, బీజేపీ జెండా మోసి, బీఎస్పీ జెండా మోసి, సిపిఐ జెండా, సిపిఎం జెండా, మళ్ళీ తెలుగుదేశం జెండా, మళ్ళీ బీజేపీ జెండా, ఇంకెన్ని జెండాలు మోసి వాళ్ళ కాయలు కాల్చిపోతున్నాయి. మహారాష్ట్ర వెళ్తేనేమో అక్కడ ఇంకెవడెవడో జెండా, మళ్ళా తమిళనాడు వెళ్తే ఇంకెవడో జెండా. ఎవడు జెండాలు మోసి వాళ్ళ కాయలు కాసిపోవటమే కానీ సర్దుకోమని చెప్తే మీరు చెప్పే సర్దుకోవాల్సిందే కానీ మీరు మాత్రం సర్దుకోరు. మరి నాదెండ్ల మనోహర్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? దుర్గేష్ గారు సర్దుకోవచ్చు కదా, ఎందుకు తీసుకున్నారు పదవి? సర్దుకోవచ్చు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సర్దుకోరు? కార్యకర్తలే సర్దుకోవాలి, మీరు అనుభవించాలి, మీరు ఎంజాయ్ చేయాలి, మీరు మాత్రం బాగా ఊరేగాలి. వాళ్ళు మాత్రం మోయాల్సిందే. ఎప్పటికీ మీరు మోయండి, మేము మాత్రం ఊరేగుతామని చెప్పి చెప్తారు. ముందు మీరు సర్దుకుని వాళ్ళని సర్దుకోమని చెప్పాలి. మీరెవరో సర్దుకోరు, వాళ్ళని సర్దుకోవాలి. ఇక ఏం చేస్తాం? ఏదో పిచ్చలో మీ వెనకాల తిరగని. ఆ పిచ్చ దిగే రోజు, ఆ మత్తు దిగే రోజు రాబోయే రోజుల్లో అన్నీ వస్తాయి, అన్నీ చూసుకుంటాం. మీ 100% స్ట్రైక్ రేటు, 100% రివర్స్ స్ట్రైక్ రేటు మీ కళ్ళతో మీరే చూస్తారు, ప్రజలే చూపిస్తారని కూడా చెప్తూ మీ ఉపన్యాసానికి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. నిన్న మీరు మాట్లాడిన మాటకి, లేదా మీ 14 సంవత్సరాల 2014 నుంచి ఇవాళ దాకా ఈ 11 సంవత్సరాల ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసి మీ అంతరాత్మ మీరే ప్రశ్నించుకోండి. మీరేం సాధించారు? అంటే ఒక మంత్రి పదవి మీరు సాధించింది, దీనికి ఇవాళ దాకా ఎందుకు 14లో తీసుకోవచ్చు కదా, ఇవాళ దాకా అక్కర్లేదు కదా. కేంద్రంలో రాజ్యసభ తీసుకుని అప్పుడే సాధించుకోవచ్చు కదా. ఏం సాధించామంటే ఈ రాష్ట్రానికి ఏం సాధించారు? ఒకసారి మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మీ 11 మాసాల ఈ ప్రయాణంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరేం సాధించి పెట్టారు? మీ మూలంగా ఈ రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఒక్క పని ప్రశ్నించుకోమని చెప్పని. మీరు చెప్పినట్టు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు, స్టీల్ ప్లాంట్ ఏం చేశారు? అంటే ఇలాంటి ఆత్మవంచన ప్రకటనల్ని పునరాలోచించుకోమని చెప్పని. మీరు చెప్పినటువంటి ఐడియాలజీ, మీరు చెప్పినటువంటి ప్రాగ్మెటిజం అంటే మీ స్పీచ్ని, మీ నడకని, మీ చరిత్రని, మీ అడుగుల్ని ఒకసారి తడిమి చూసుకోమని చెప్పని మీకు చెప్తాను.